రూపానుగ గురువర్గరు ఆచార్య తాలూకు దివ్య పాదములో విదాస్ భూరి భూరి సాష్టాంగ అనంత కోటి ధన్యవత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. భగవత్ కథా పిపాసు మరియు గురు భ్రాతలందరికీ నా యథాయోగ్యం ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. అఖిల గుణగిరి నిధి కరుణాసాగర భక్త వత్సల కల్పతరు దయాసాగర శ్రీ హరి తాలూక మహతి కృప ఈరోజు మనందరికీ ఈ త్రిసంధ్యా సమయంలో భగవత్ సన్నిధిలో మానవ జన్మని సర్వోత్కృష్టమైన ఫలం సత్సంగం లభిస్తుంది. సత్సంగం మన ప్రయత్నంతో కొనుక్కుంటే దొరుకునే వస్తువు కాదు. అనేక జన్మ పుణ్య లభేత్ భాగవత శ్రవణం. కోట్లు జన్మ తాలూక పుణ్యఫలం వల్ల మనకి భగవత్ కథ శ్రవణం చేయడానికి మనకి అవకాశం దొరుకుతుంది. కథ అందరికీ శ్రవణం చేయడానికి అవకాశం దొరకదు. అందుకే మనం కర్మము చేయాలి. మనిషి అన్నాక కర్మం చేయకుండా తప్పదు. సో ఎటువంటి కర్మం చేయాలని చెప్పేసి భగవంతుడు చెప్తున్నారు. అది సో అది మనం ధ్యానపూర్వకంగా ఇంకా ముందు శ్లోకాలని తెలుసుకుందాం. 9వ నంబర్ శ్లోకం. జజ్ఞార్థాత్ కర్మణ అన్యత్ర లోకయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయో ముక్త సంఘః సమాచారో యజ్ఞార్థాత్ కర్మణ అన్యత్ర లోకయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయో ముక్త సంఘః సమాచర యజ్ఞార్థాత్ కర్మణాత్ర లోకయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయో ముక్త సంఘ సమాచర యజ్ఞార్థాత్ కర్మణాత్ర లోకయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంఘ సమాచర. యజ్ఞార్థాత్ కర్మణాన్యత్ర. యజ్ఞ నారాయణ హరి. యజ్ఞేశ్వరుడు యజ్ఞ నారాయణ అని చెప్పేసి చెప్పారు. యజ్ఞంలో ముఖ్యమైన దేవత ఎవరండి? యజ్ఞ నారాయణ హరి అని చెప్పేసి చెప్పారు. విష్ణుమూర్తి కృష్ణుడు. మనం చాలా మందికి చాలా దగ్గరికి యజ్ఞాలు కర్మలు చేస్తాం, కానీ నారాయణకి విశేషత్వం ఉండదు, విష్ణుమూర్తికి విశేషత్వం ఉండదు. అది యజ్ఞం కాదు. అది ఎందుకంటే విష్ణు ప్రీత్యార్థికే యజ్ఞం. అసలు యజ్ఞం అనేది ప్రారంభం అయింది కేవలం విష్ణుమూర్తి గురించే. విశేషంగా అంటే యజ్ఞం స్వరూపం ఎవరంటే నారాయణ స్వరూపమే. యజ్ఞం ఎవరి స్వరూపం అంటే నారాయణ స్వరూపము. సో తెలియక పేర్లు పెట్టి అనేక పురాణాలు పెట్టేసి వాళ్ళకి యజ్ఞం చేద్దాం, వీళ్ళకి యజ్ఞం. ఇవాళ రేపు నవగ్రహాల యజ్ఞం చాలా ఎక్కువ. మంగళగ్రహం బాగోలేదు, అతనికి విశేషంగా మనం ఎక్కువగా ఆహుతి ఇద్దాం, యజ్ఞం చేద్దాం అని. సో యజ్ఞం చేయడానికి ముఖ్య కారణం ఏంటి? యజ్ఞేశ్వరుడు తాలూకా మనం ప్రీత్యార్థం.
చేయాలి. ఇక్కడ అంటే యజ్ఞ కర్మణ, ఏ కర్మం మీరైతే భగవంతుడి గురించి చేస్తున్నారో అదే యజ్ఞ కర్మం అని చెప్పేసి చెప్పారు. యజ్ఞం అంటే కేవలం దానికి యజ్ఞ కుండం ఉంటుంది, బ్రాహ్మణులు ఉంటారు, ఆహుతి ఉంటుంది, యజ్ఞ సామాగ్రి ఉంటుంది. ఇవి కాకపోయినా మీ కర్మము ఏదైనా భగవంతుడి గురించి చేస్తే అదే యజ్ఞము. తింటాం ప్రసాదం ఆకలేస్తుందని చెప్పేసి, ఆకలేస్తుందని మనకు రుచిగా వండుకొని మనం తిన్నాం అనుకోండి, అది కర్మము. అదే భగవంతుడికి ఈ సమయంలోనే ప్రసాదం నివేదన పెట్టేసి మనం ఆఫర్ చేయాలి, దాని తర్వాత మనం తీసుకుంటే అది యజ్ఞ కర్మము. జఠరాగ్ని అని చెప్పేసి చెప్పాం, మన ఉదరులో ఉన్నది జఠరాగ్ని. ఆ జఠరాగ్నిని మనం సంతోషం చేసాం. ప్రసాదం తీసుకున్నప్పుడు మనం కూడా యజ్ఞం చేస్తున్నాం అని చెప్తున్నారు. అన్న యజ్ఞం అంటారు ఒరిస్సాలో చాలా మందికి. అన్న యజ్ఞం, అన్నం తలకు యజ్ఞం చేస్తున్నారు. నామయజ్ఞం, నామం తాలూకు యజ్ఞం చేస్తున్నాం. జపయజ్ఞం, జపం మాల పట్టుకొని యజ్ఞం చేస్తున్నాం. ఇవన్నిటికీ యజ్ఞం అన్నారు. ఘృతయజ్ఞం అంటారు. మామూలుగా అందరికీ ఘృతయజ్ఞం అంటే ఏంటి? ఘృత అంటే నెయ్యి. నెయ్యితో ఏదైతే మంత్రాలు స్వాహ 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 అని చేస్తారు దానికి ఘృతయజ్ఞం అన్నారు. నామంతో అయితే జపం చేస్తాం అది జపయజ్ఞం అన్నారు. కర్మంతో ఏ వ్యక్తి యజ్ఞం చేస్తాం అది కర్మయజ్ఞం. ఇక్కడ చెప్తున్నది యజ్ఞాత్ కర్మణ. ఏ కర్మము మనం భగవంతుడి ప్రీత్యార్థే, విష్ణుమూర్తి ప్రీత్యార్థే, కృష్ణ ప్రీత్యార్థే చేస్తాం అది యజ్ఞకర్మం అయిపోతుంది. ఆ యజ్ఞకర్మం, యజ్ఞం అనేది, కర్మం అనేది, యజ్ఞకర్మం అనేది కేవలం భగవంతులకు ప్రీత్యార్థే. ఇక్కడ లోకయం కర్మబంధన అని చెప్పారు. మీరు ఏ కర్మం చేస్తే బంధనం అవుతాదో ఆ కర్మం చేయకూడదు. ఎందుకంటే కర్మము చేస్తే బంధనమే. తింటే కడుపు నిండదండి, కడుపు లేదండి, నాకు ఎంత తిన్నా కూడా కడుపు నిండదంటే అది అతను అసలు మనిషి అంటారు. ఒక డ్రమ్ము తినేసిన కూడా ఒకవేళ లోభి ఉండేవారు. లోభి, లోభి అంటే తెలిసింది, లోభమైన వ్యక్తి, లాలచ్, లోభి అంటారు తెలుగులో కూడా. అతను పిసినారు అనేది వేరా, లోభి అంటే వేరా, లోభం అనేది వేరా. పిసినారు అనుకోండి కంజూస్. లోభి అంటే చాలా అన్నిటికీ అన్ని ఏది చూస్తే అది లోభమే, సరిపోదు. అటువంటి లోభం చేసినప్పుడు, చీటింగ్ చేసినప్పుడు రాజుకు దొరికిపోయాడు. రాజు కంటి మీద పడిపోయాడు. అరే చీటింగ్ చేస్తారా, నీకు శిక్ష ఇస్తాం, నీకు 3 రకాల శిక్ష ఇస్తాం. ఏంటి 3 రకాల శిక్ష? ఒకటి, నువ్వు ఏదైతే చీటింగ్ చేసావో, దొంగతనం చేసావో, చీటింగ్ చేసి దాని తర్వాత ఒక డబల్ పేమెంట్ నువ్వు మాకు ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ అతను చీటింగ్ 100 రూపీస్ చేశారు, 1,00,000 రూపాయలు చేశారు, 1 కోటి రూపాయలు చేశారు, 2 కోట్ల పేమెంట్ నువ్వు ఇక్కడ చేయాలి. ఒకటి, ఒక పనిష్మెంట్ ఇచ్చారు. సరే ఇది నా వల్ల అవదండి, ఇది నేను ఇవ్వలేను అసలు. ఎందుకంటే ఫస్ట్ లోభం వాడికి, అతను ఏది కావాలని తీసుకుంటే కదా ఇంకా డబ్బులు ఇస్తాడు. అసలు చనిపోయినా కూడా ఇవ్వడాడు. నా దగ్గర ఇది సమస్య లేదు, నేను ఇవ్వలేను అని చెప్పేసి. రెండోది, సరే నువ్వు 100 కరోడా డబ్బులు తినాలి. ఇది కూడా కష్టమండి బాబు, ఎంత కష్టం మనకు. 100 కరోడా డబ్బులు అంటే ఇంకా ఆప్షన్ 3 చెప్పేసేయండి, అది మనకి ఏం పనికి వస్తుందేమో అని. నువ్వు 5 కిలో నెయ్యి తినాలి అని. నెయ్యి మరి ఫ్రీగా దొరుకుతుంది, నెయ్యి ఇంక తినడం అంతే. ఇంక మనకి నెయ్యి అని చెప్పేసి బాబు వీడికి అదేదో గల్లా వేస్తారు చేసారు. మరి తాగమంటే మీరు స్పూన్లు ఇస్తారేంటి? 5 కిలో అంటే గల్లా పెట్టేసి నోట్లోనే 2 కిలో, 1 కిలో, 2 కిలో వేస్తున్నారు. 2 కిలో అయిపోయింది, ఇటు కడుపు ఉబ్బిపోయింది బాగా. బాబు ఆపండి, ఇంక నేను తాగలేను. మరి నెయ్యి తాగితే ఎలా ఉంటుంది? అన్నిటికంటే చాలా గరిష్టమైనది. గరిష్టం అంటే ఏంటంటే డైజెస్టబుల్ కాదు. అది సాధారణంగా నెయ్యి డైజెషన్ చేయలేదు. ఏదో ఎవరికి గ్యాస్ట్రిక్ ఉంటే అసలు చేయలేదు, కొద్దిగా నన్ను. కానీ నెయ్యి మంచిది. నూనె ఇంకా ఏదేదో అన్నీ ఉన్నాయి, కానీ అన్నిటికంటే నెయ్యి మంచిది. నెయ్యి మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ పెంచదు. నూనె మన ఒంటిలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ పెంచుతుంది. మరి నెయ్యి మనకి ఎనర్జీ ఇస్తుంది, బుద్ధి ఇస్తుంది, తేజం ఇస్తుంది, తీక్షణ ఇస్తుంది, చక్షుతాలు అన్నీ పెంచుతుంది. సో
ఈ విధానంగా నెయ్యి గురించి క్వాలిటీ బోల్డ్ ఉన్నాయి. ఈవెన్ దో మన ఐస్ ఇచ్చింగ్ అవుతుంది అనుకోండి, లేదంటే డస్ట్ పడిపోయింది అనుకోండి, ఒక 2 డ్రాపులు నెయ్యి వేస్తే మార్నింగ్ కల్లా మీకు ఐస్లో పెట్టినట్టుగా ఉంటుంది. ఒక ఫ్రిడ్జ్లో పెడితే కళ్ళు ఎలాగుంటుందో అంత కూల్గా ఉంటుంది. ఈవెన్ దో మీరు ముక్కులో వేసుకొని పడుకున్నా కూడాను పిల్లలకి చాలా, ఎవరికైతే ఇది ఉండదు, మెమరీ పవర్ ఉండదు, వాళ్ళకి 2 డ్రాప్లు ముక్కులో వేసుకొని పడుకోబెడితే వాడి మెమరీ షార్ప్ అవుతుంది. చాలా బెనిఫిట్స్ నెయ్యితో. ఇది ఒక లిక్విడ్ లాగా, ఇప్పుడు బాటిల్లో చిన్న అదే మనం డ్రాప్స్, ఐ డ్రాప్స్ వేసుకుంటాం, అటువంటిలోని ప్యూర్ నెయ్యి, ఈ కల్తీ నెయ్యే కాదు, ప్యూర్ నెయ్యి వేసుకుంటే బోల్డ్ బెనిఫిట్ ఉంటుంది. సో ఈ విధంగా 2 కిలో తాగి తను బాబు ఈ కరోడా డబ్బులు అయితే మాకు ఇచ్చేసి, కానీ ఇంకా రెండోది బెస్ట్, ఒకటో దవ్వలేదు ఫెయిల్యూర్ అయిపోయావని కరోడా డబ్బులకి సిద్ధం అయిపోయాడు. కరోడా డబ్బులకి 10 కొట్టారు, 20 కొట్టారు, 21 బాబు సహించలేకపోతున్నాను ఇంకా విడా అని చెప్పేసి తర్వాత ఏం చేశాడంటే డబుల్ పేమెంట్ ఇవ్వాల్సిందే, ఇంక లేదు, మా ఆప్షన్ లేదు. అదేదో ముందు చేసుకుంటే లోభం వల్ల ఏంటంటే తాగలేపాడు, కడుపు పాడయింది, 20 డబ్బులు తిన్నాడు, ఇటుపక్క డబుల్ పేమెంట్ ఇచ్చాడు. సో అందుకే ఈ లోభం చేయడం వల్ల ఇది ఈ విధానంగా. సో ఇది ఎక్కడికి వెళ్ళిన టాపిక్ అంటే కర్మం పైన, చేసిన కర్మం పైన మనకి ఆసక్తి, లోభం ఉండకూడదు. చేసిన కర్మానికి మన ప్రతిఫలం ఏమైనా ఆశించకూడదు. సో ప్రతిఫలం ఆశించామంటే మనం దానికి లోభించినట్టే, లోభం చూపించినట్టే. సో అందుకే అటువంటి కర్మానికి మనం లోభంతోనే వండుకొని మనం తిన్నాం అనుకోండి, నాకు ఇది ఇష్టం, ఇదైతే ఎక్కువ తింటాను, వాళ్ళ ఆకలిస్తుంది, ఫ్రై చేద్దాం, రాత్రి చేద్దాం, అది కర్మం. ఆ కర్మానికి బంధనం ఉన్నది. సో అటువంటి కర్మం ఇక్కడ భగవంతుడు చెప్పలే. మీరు ఏది వండుతారో, రాత్రి ఏం చేస్తారో అది భగవంతుడి దగ్గర నివేదన చేసి తినండి, అది యజ్ఞకర్మం. ఆ యజ్ఞకర్మము కేవలం విష్ణు ప్రీత్యార్థి, దీంట్లో బంధనం లేదని చెప్పేసి చెప్పారు. దీంట్లో ఏముంది? విముక్తి ఉంది. సో మనం విముక్తి పొందుదామా, బంధనం పొందుదామా? ఎవరైనా వెళ్ళి తను చైన్తో కట్టించుకుంటారండి, తాడుతో కట్టిందని కట్టేసేది బాగుందని అని చెప్పేసి, ఎవరైనా బుద్ధి ఉన్న వ్యక్తి ఎవడు తాను కట్టించుకోడు, బంధించబడ్డు, నాకు ఒక రూమ్లో బంధించేయండి, నాకు లేకపోతే ఒక ఇంట్లో బంధించేయండి అని చెప్పేసి, లేకపోతే జైల్లో బంధించేయండి అని చెప్పేసి. కానీ మనం ఎంత మేధాశక్తి మంది నిమ్నం అయిపోయింది, తెలుసుకోలేకపోతున్నాం శాస్త్రం, వేదాంతం అన్ని. అటువంటి కర్మం చేసుకుని వెళ్తున్నాం. అలాగే మన రోజు రోజుకి మనం కాలుకి చేతులకి తాడు చుట్టుకొనే వెళ్తున్నాం. సో మొత్తం మనం శరీరం అంతా మన తాడులతోనే ఆధారం అయిపోయింది, చుట్టుకొని ఇంకెక్కడ విముక్తి అవుతాడు వాడు? బంధనంలో పడిపోయాం. అందుకే అవ్వదండి, నాకు బోల్డ్ రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి, గుడికి రమ్మంటే అవ్వదు, క్లాస్ వినంటే అవ్వదు, నామం చేయమంటే అవ్వదు. దేనికనంటే అతను ఆల్రెడీ బంధించిపోయారు. ఎప్పుడైతే కృష్ణ కర్మం చేయడం మీరు ప్రారంభిస్తారో, కృష్ణ నామము, కృష్ణ గురించి వండడం, కృష్ణ గురించి తిలకం పెట్టడం, కృష్ణ గురించి లెగడం, కృష్ణ గురించి పడుకోవడం, అప్పుడు భగవంతుడే మీకు ఒక్కొక్క బంధనాలు విముక్తి చేసేస్తారు. అంటే బంధనాలు అంటే ఏంటి? అందరి నుంచి వేరే నో, మీ మనసుకి అంత బ్రాడ్ అయిపోతారు, మీరు అంత నేరో ఉండరు. నేరో మైండెడ్ పీపుల్స్ అందరూ ఏమనుకుంటారేమో, ఇతను ఏం చేస్తారేమో, ఇలాగ మనం చేసుకుంటే, మనం తిలకం పెట్టుకుంటే ఎవరేమనుకుంటారేమో, మన రిలేటివ్స్ ఏమనుకుంటారేమో, ఇటువంటి వీళ్ళు లో థింకింగ్ పీపుల్స్, ఇది నేరో మైండెడ్ పీపుల్స్. ధర్మాన్ని ఆచరించిన దానికి ఎవరో ఏదో అనుకుంటారని చెప్పేసి మనం భయపడమేంటి? మనం అదే అధర్మం చేసినప్పుడు ఎప్పుడు భయపడలేదే, ఆలోచించలేదే? ధర్మాన్ని ఆచరించినప్పటికీ అనేక ఆలోచన ఎందుకు వస్తుంది మనకి? సో అందుకే ధర్మం ఆచరించాలి. ఇక్కడ మనం యజ్ఞకర్మం చేయాలి, దానికి బంధనం ఉండదు. సో విధానంగా తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంఘ సమాచార, విముక్తి పొందుతారు అని చెప్పేసి చెప్తున్నారు.
మీరు ఏది కర్మం చేసినా కూడాను అది భగవంతుడి ప్రీత్యార్థం చేయండి. భగవంతుడు విష్ణుమూర్తి తాలూక. అందుకే మనం వచ్చాం ఈ సంసారానికి. మనం ముఖ్యంగా ఏంటంటే కర్మం నుంచి విముక్తి అవడానికి వచ్చాం. ఇక్కడ చెప్తున్నారు ఏ కర్మం చేయడం వల్ల మీరు విముక్తి పొందుతారు, యజ్ఞ కర్మ అన్యత్ర చెప్పి ఇక్కడ చెప్తున్నారు. సో అందుకే మనం ఖచ్చితంగాను ఇటువంటి కర్మం చేద్దాం, ఏ వల్ల మనకి బంధనం ఉండదు, విముక్తి పొందుతాం. ఇప్పుడు చెప్పండి, మనం విముక్తి అవుదామా, బంధించుకుందామా? సరే, ఇప్పుడు ఉన్ని రిలేటివ్స్, ఇప్పుడు నీ ఫ్యామిలీ, ఇప్పుడు నీ చిల్డ్రన్స్, కిడ్స్ అంత బాగుంది, అనుకూలంగా ఉంది, పర్లేదు, మనం బంధనంలో ఉంటే పర్లేదు. కానీ వచ్చే జన్మము మనం ఏ ప్రకారంగా బంధించబడి పడతాం? ఒక ఎలక ఫ్యామిలీలో, ఒక కుక్క ఫ్యామిలీలో, ఒక పంది ఫ్యామిలీలో బంధించి పడితే మన పరిస్థితి ఏంటి? సో పశుపక్షులతో తాలూక కర్మబంధంలో బంధించి పడితే మన పరిస్థితి ఏంటి? సో ఖచ్చితంగా అవుతాం. ఎందుకంటే మనిషి జన్మం తర్వాత అధోగతి తప్ప దానికంటే ఉత్తమ గతి అనేది లేదు. మనుషుల కంటే ఉత్తమైన వాళ్ళండి చెప్తున్నారు కదా, మనం అనుకున్న పరమహంస, మునీలు, అమలాత్మ, విమలాత్మ, ఇలా అందరూ. దాని తర్వాత దేవతలు. సో మనం మునీలు పరమహంసలు అవ్వలేము, అలాగే దేవతలు కూడా అవ్వలేము. మనం అవ్వాల్సింది ఏంటి అవుతాం? సో అట్లీస్ట్ భగవంతుల భక్తులు అవుతాం, లేదంటే దానికి కిందన పశుపక్షులుగా వెళ్తాం. మనకి ఆప్షన్ లేదు. సో ఆ విధానంగా అందుకే మనం ఈ విధానంగా కర్మం చేద్దాం. ఏ విధానంగా అయితే కర్మాల నుంచి మనం విముక్తి పొందుతాం. మనకి రెండు రకాలుగా శరీరం ఉన్నది. ధ్యానంగా మనం ఇది చదువుకున్నా, ఇంకోసారి మళ్ళీ చదువుకున్నా, ఎందుకంటే తెలుసుకోవాలి. మనకి ముఖ్యంగా రెండు రకాలుగా శరీరం ఉంటుంది. మనం చూసే శరీరం ఒకటే, చూడపోయిన శరీరం రెండు. ఒకటి సూక్ష్మ శరీరం, ఏదైతే శరీరానికి మనం చూడగలం. భూమి రాపనలో వాయు కమ్మనో, భూమి రాపనలో వాయు అంటే భూమితో, ఆకాశంతో, నీళ్ళతో, వాయుతో, అగ్నితో ఈ శరీరం సృష్టించి పెట్టాలి. దానికి సూక్ష్మ శరీరం. స్థూల శరీరం ఏంటి? మన బుద్ధి అహంకారం. మన బుద్ధి, ఇది మనసు ఎక్కడున్నదండి? బుద్ధి ఎక్కడున్నదండి? ఈ అహంకారం ఎక్కడున్నదండి? మనకు తెలుస్తుందా? కానీ ఉన్నది. మన మనసు పనిచేస్తుంది, బుద్ధి పనిచేస్తుంది, అహంకారం ఎప్పుడెప్పుడు వచ్చేస్తుంది. ఏంటంటే నీకు ఎంత అహంకారం, ఎంత అభిమానం అని అంటున్నాం మనం. లేకపోతే అంటామండి అహంకారం, అభిమానం. ఈ కానీ ఎక్కడున్నా తెలుస్తుందా? ఎప్పుడు వస్తుందో తెలుస్తుందా? ఎప్పుడు ఇది అణిగిపోతుందో తెలుస్తుందా? కానీ ఇది ఒక శరీరంలో భాగమే. అయితే ఈ సూక్ష్మ శరీరానికి చావు ఉంటుంది, ఇది దానికి అంతు ఉంటుంది. ఏదైతే 5 తత్వాలతో సృష్టించబడ్డది, ఈ 5 తత్వాలను కలిసిపోతుంది. కానీ మన బుద్ధి అహంకారం అనేది ఇది మనకి కనబడదు, ఇది ఖచ్చితంగాను రిపీటెడ్గా అవుతూనే ఉంటుంది. ఇది పశు పక్షిలో కూడా వెళ్ళి మన బుద్ధి అహంకారం వెళ్తుంది. నెక్స్ట్ జన్మ మన బుద్ధి అహంకారం ఉంటుంది. ఇంకోటి, ఈ 5 తత్వాలతో శరీరం మనం పొంది, మనం ఏదైతే పొందామో ఆ కర్మం ప్రకారంగా మనకి ఇంకో శరీరం దొరుకుతుంది. అది యాతనా శరీరం. ఏం శరీరం అండి? ఒకవేళ మనం తప్పు చేస్తే ఆ శరీరంతో యాతన పొందుతాం, అంటే నరకానికి వెళ్తాం, యాతన పొందుతాం. అదే శరీరం ఒకవేళ చనిపోయిన తర్వాత మనకి భోగ శరీరం దొరుకుతుంది. స్వర్గలోకం, మంచి పని చేస్తే స్వర్గలోకం భోగ శరీరం దొరుకుతుంది. సో చూడండి, శరీరంలో ఎన్ని విధానంగా. కానీ శరీరం కనిపించింది కేవలం ఒకటే, మనకి కనిపించినవి మనకి 2 ఉన్నాయి. కానీ దాంట్లో మనకి ఏంటవుతుందంటే ఈ బేస్ బట్టి, ఈ శరీరం చేసిన కర్మం బట్టి ఈ 2 శరీరాలు మనకి సుఖం పొందుతుందా, దుఃఖం పొందుతుందా, లేదంటే విముక్తి పొందుతుందా, మళ్ళీ పునర్జన్మం ఉండకుండా ఉంటుంది. ఈ మన బుద్ధి అహంకారాన్ని మనం భగవంతుడిని దగ్గరికి తీసుకెళ్ళిపోవాలి. దాని గురించి ఎంత ప్రయత్నం. అయితే
అర్జునుడు అంటున్నారు ఈ అధ్యాయంలోనే అడుగుతారు క్వశ్చన్ 3వ నంబర్ అధ్యాయంలో. స్వామి తెలిసి మనిషి ఎందుకు తప్పు చేస్తాడు? ఇది తప్పు అని తెలిసి అడిగి దాన్ని ఎందుకు తప్పు చేస్తుంటాడు అంటే అక్కడ ఆన్సర్ ఇస్తారు. కామయేష క్రోధయేష రజగుణ సముద్భవ మహాశనో మహాపాత్మ విద్యో మహిమో వైరిణం. చూడండి, కామయేష క్రోధయేష రజగుణం. వాడు తనకి కామన అంటే పనులు, వాడు క్రోధం బట్టి మరియు రజోగుణంతో బట్టి వాడు ఖచ్చితంగా పాపం చేస్తూనే ఉంటాడు. అయితే అందుకే మన కామన, మన కోరికలు, మన పనులు భగవంతుడు తింటుంటాడు. క్రోధం పడలేదు ఏంటి? హనుమంతుడు ఎవరితో రిలేటెడ్ ఉన్నది? రామచంద్రమూర్తితో ఉన్నది. అలాగే రజోగుణం ఎప్పటి వరకు మీద దానికి అంటున్నారు ఏంటి? ఊర్ధం గచ్చంతి సత్వస్థ మధ్యం తిష్టతి రాజస. మధ్యం తిష్టతి అందరికీ మనకి రజోగుణం ఉంటుంది సాధారణంగా ఎక్కువగా. ఏమవుతారు? మధ్య తిష్టంతి రజస, మనం మధ్యలోనే ఉంటాం, అంటే ఈ భూమిలోనే ఉంటాం. జగన్య గుణ వృత్తిస్తో అధగచ్చంతి తమస, మనం పాపం చేసుకుంటే ఏమవుతాం? అధ గచ్చంతి తామస, తమో గుణంలో ఉన్న వ్యక్తి అధపతనం అవుతాడు. ఊర్ధం గచ్చంతి సత్వస్థ, ఎవరైతే భగవంతుతాలో ఒక కర్మం చేస్తారో అతనే ఊర్ధలోకానికి వెళ్తారు అని చెప్పేసి ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు. మనం తమో రజోగుణంలో ఎక్కువ ఉంటాం, పడుకుంటాం, తింటాం, కోపడతాం, ఆహార నిద్ర భయం అవుతుంది అని చెప్పేసి చెప్పేది. ఇది ఎవరైతే చేయారో దానికి రజోగుణం తమో గుణం అన్నారు. దీనికంటే ఆహార నిద్ర భయం అవుతుంది మించినది ఒక కర్మ ఉన్నది, అదే సత్వస్థ. ఊర్ధం గచ్చంతి సత్వస్థ, అటువంటి వ్యక్తి ఊర్ధలోకానికి వెళ్తాడు. మనం ఎక్కడికి వెళ్తాం మనమే డిసైడ్ చేసుకోవాలి. మనం ఏ గుణంలో ఉందో మనమే డిసైడ్ చేసుకోవాలి. అయితే స్వామి ఇవన్నీ తెలియకుండా, ఇవన్నీ రజోగుణం ఎప్పుడు వస్తుంది, తమో గుణం ఎప్పుడు వస్తుంది, సత్వగుణం ఎప్పుడు వస్తుంది, ఫ్రీక్వెంట్గా వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది, మనకు తెలియకుంటుంది. ఎప్పుడు పూజ చేయాలనిపిస్తుంది, ఎప్పుడైతే ఆలస్యం వస్తుంది పూజ చేయబుద్ది లేదు. ఎప్పుడు గుడికి వద్దాం అనుకుంటాం, గుడికి వస్తే క్లాస్ వింటాం, వింటే ఏదో ఒకటి అనిపిస్తుంది, చిరాకేస్తుంది, రాబుద్ది ఇక్కడ 4 రోజులు ఆప్షన్ అయిపోతుంది. మళ్ళీ పడుకుందాం అనుకుంటున్నాం, తమో గుణంలో. ఇవన్నీ ఎందుకు రావు, వాళ్ళందరూ అలాగే చెప్తారు, మనం ఎక్కడే ఉందా, అదే బాగుందని. సో ఈ విధానంగా మనకి ఫ్రీక్వెంట్గా మనసు చేంజ్ అవుతూనే ఉంటుంది. సో దానివల్ల ఒక స్టాండర్డ్గా ఉండదు. ఎప్పుడు స్టాండర్డ్గా అవుతుంది? ఎప్పుడైతే మనం హరే కృష్ణ 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 నిరంతరంగా నామస్మరణం చేసాం అనుకోండి, మనం ఖచ్చితంగా ఒక స్టాండర్డ్ రాగలం, ఒక కొలువుకి రాగలం. నామ బలం మీద ఏదైనా మనం చేయగలం, ఎందుకంటే కలియుగంలో ఇంకా వేరే ఆధారం లేదు. సో అందుకే మనం ఖచ్చితంగాను భగవంతుడికి సో ఈ విధానంగా మనం సత్వగుణం, రజోగుణం, తమో గుణంలో ఉన్నాం కాబట్టి ఈ 3 గుణాలు ఆధీనం ఉండకుండాను శుద్ధ సత్వగుణంలో ఉండాలంటే మనం ఖచ్చితంగా కృష్ణనామస్మరణాన్ని, కృష్ణను ఆధీనవ్వాలి. నిన్న మనం అనుకున్నాం, ఎవరు శరణాగతి వెళ్తే మనం భగవత్ ప్రాప్తి వెళ్తాం. అందుకే ఇక్కడ యజ్ఞ కర్మాణ అన్యత్ర. యజ్ఞ కర్మను ఎవరు? యజ్ఞనారాయణ హరి, యజ్ఞస్తు స్వయం విష్ణు. అటువంటి కర్మం చేస్తే, యజ్ఞ కర్మం మనం చేసిన కర్మము యాజ్ ఇట్ ఈస్ అదే. పొలం పని చేస్తామండి, పొలం ఉన్నది, పొలం పని చేస్తాం. ఆ పొలం పండినవి 2 కాయలు భగవంతుడికి ముందు ఆఫర్ చేసేస్తాం, అయిపోయి యజ్ఞకర్మం. దానికి ఏంటి మనకి పెద్ద విచిత్రం? స్వామి పంట పండింది ఫస్ట్ మీకే తెచ్చి ఇచ్చాను స్వామి, అయిపోయింది యజ్ఞకర్మం. ఉద్యోగం చేసి వచ్చాం బాబు, 12 మంత్ శాలరీ వచ్చింది మనకి, 20,000 30,000, 10 రూపాయలైనా స్వామి కూడా మీ గురించి మంచి పువ్వులు తీసుకొచ్చాను అని పువ్వులు పెట్టండి, అదే యజ్ఞకర్మం. వచ్చిన శాలరీ 20,000 10,000 5,000 ఎంతో, ఫస్ట్ ఇది మనం తీసుకొని భగవంతుడికి ఇచ్చాం, అయిపోయింది. ఇంక మిగతాదంతా శుద్ధి అయిపోయింది. మనం ఇప్పుడు ఇక్కడ భోగం పెడుతున్నాం, ఇప్పుడు అక్కడ బకెట్లతో తపేలలతో అన్నీ ఉన్నాయి, భవనాలతో ఉన్నాయి, నిండుగా తీసుకురాలేదు, కానీ అగ్రభాగం తీసుకుని వచ్చాం, ఇంకా తక్కిందంతా భోగమే. అక్కడంతా అది కూడా ప్రసాదమే అంటారు, కానీ పల్లెలోని అన్ని ఐటమ్స్ తీసుకొని ముందు అగ్రభాగం అంటారు దానికి.
అగ్రభాగాన్ని తీసుకొని వచ్చేసి భగవంతుడికి సమర్పించాం, తగ్గిందంతా భోగమే, దాంట్లో దోషం లేదు. సో మనం చేసిన ప్రతి వస్తువుని, పడుకొని లెగిసాం, ఈరోజు 24 గంటలు ఉన్నది, స్వామి పడుకొని లెగిసి ఫస్ట్ ప్రణామం చేసేసాం, స్వామి మీకు నమస్కారం, ఈ రోజు ప్రారంభం మీ నమస్కారంతో మీ దర్శనంతో అయ్యింది, అయిపోయి ఆ రోజంతా శుభమైపోయింది, ఆ రోజంతా కర్మమే లేదు. మరి పడుకున్నప్పుడు స్వామి నాకు తెలుసో తెలియకో మీ కర్మం చేశాను, నన్ను క్షమించండి అని చెప్పేసి పడుకున్నాం అనుకోండి, ఆ కర్మం దోషం భగవంతుడు స్వీకరించడు, ఇరేజ్ చేసేస్తారు. సరే వీడు నాకు చెప్పేసాడు బాబు, సరే వీడు తీసేసేయండి. పడుకున్నప్పుడు లెగినప్పుడు వండాము శుద్ధంగా, ఒక తులసి వేసేసి 3 సార్లు హరే కృష్ణ చెప్పుకొని పెట్టేసాం, మళ్ళీ తక్కువ తృప్తిగా తినండి, అయిపోయింది, ఆ దాంట్లో దోషమే లేదు. ఇంకేంటి మరి చేస్తున్నాం మనం ఎక్కువ, ఇంకేం చేయగలమా? ఇంకా పిల్లలకి ధర్మం ఇవ్వండి, చెప్పండి ఇవి తినకూడదు బాబు, అవి తినాలి, ఇవి చేయకూడదు, ఇవి చేయకూడదు. రేపు పొద్దున అందరూ చనిపోయినా కూడా మీ పిల్లలు అంటారు, నాకు మా నాన్న ఏది ఇవ్వకపోయినా నాకు ధర్మం ఇచ్చాడు అని ఎంతో గర్భంగా చెప్పుకుంటాడు. ఏం ఆస్తి ఇచ్చాడులే, మా చెల్లెలికి అంత ఇచ్చాడు, మా అన్నయ్యకి అంత ఇచ్చాడు, 5 ఎకరాలు రాసేసాడు వాళ్ళ చెల్లెలి, ఏమ్మా మంచి బాబే అని చెప్పి చెప్తాం. ఎంత ఇచ్చినా కూడా ఎందుకంటే ఇస్తారు, వాళ్ళు లేరా, పెళ్లి చేశారు, అంత చేసి డబ్బులు ఇచ్చారు, మళ్ళీ ఆస్తి రావడం ఏంటి? ఇప్పుడు అంతా ఇప్పుడు మ్యాండేటరీ అయిపోయింది ఆడవాళ్ళకి ఆస్తి ఇవ్వాలని, లేకపోతే వాళ్ళు కేసు అయినా కూడా వాళ్ళు గెలుస్తారు. ఆడవాళ్ళు ఖచ్చితంగాను మీరు సగం ఇవ్వాల్సిందే. ఒప్పందం చేసుకుంటే చక్కగా 70% 30% అవుతుంది, ఒప్పందం చేయకపోతే 50% అయిపోతుంది ఖచ్చితంగాను కేసు వేస్తే. సో అందుకే ఏం చేస్తాం మనం, సో విధానంగా మనం ఏం చేయాలి, మొదటిది భగవంతుడికి అర్పితం అవ్వాలి. అది మనం పిల్లలకు నేర్పించాం అనుకోండి, పిల్లలు ఏమేమైనా ఆస్తి ఏమైనా ఆపైనా ఏమైనా పర్లేదు కానీ నాకు మా నాన్న ధర్మం ఇచ్చాడు, నాకు ఇది నేర్పించాడు, మా నాన్న చేసేవాడు ఎంతో ఆనందం పొందాడు, నేను చేస్తున్నా ఇది అందం. ఆస్తితో ఇప్పుడు మనం పిల్లలకి సుఖపెట్టలేము, అంతస్తులతో, ఆస్తులతో, ఐశ్వర్యంతో, డబ్బుతో, ధనంతో ఈ జగతానికి ఎవరికి మనం ప్రసన్నం చేయలేం. ఇవాళ రేపు మన సంపాదన మన పిల్లలకి ఫోన్ కూడా మెయింటైన్ చేయలేరు. ఐఫోన్ 1,50,000 2 లక్షల రూపాయలు ఫోన్ కేవలం. ఎంత శాలరీ సంపాదించండి చెప్పండి, వాళ్ళు పెట్టుకున్న ఫోన్ 2 లక్షల రూపాయలు, 1,50,000 రూపాయలు. మనం మంత్లీ 1,500 2,000లోని మనం మొత్తం గ్రాసరీ వచ్చేస్తుంది. మేము ఎప్పుడైతే బ్యాచులర్లో ఉండేమో మాకు 1,000 రూపీస్ అవుతుంది మొత్తం మంత్ అంతా. ఇప్పుడు చూడండి ఓన్లీ సెల్ ఫోన్కి 1,000 రూపీస్ ఈజీగా అవుతుంది మంత్లీ. సంపాదించండి, పిల్లలకి సంతోషించే వల్ల ఎప్పుడు లేదు. మనకు డ్రెస్ ఇప్పుడు ఇప్పుడు ఒక సెమిస్టర్ ఫీజు మా మొత్తం గ్రాడ్యుయేషన్ అంతా అయిపోతుంది. ఒక సెమిస్టర్ ఫీజు మొత్తం గ్రాడ్యుయేషన్ మేము చదివేసాం, ఇంకా తక్కువే ఉంటుందేమో గవర్నమెంట్. సంపాదించండి, ఎంత సంపాదిస్తారో పిల్లల గురించి. ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ అయితే మనం అయిపోతుంది మనకి. ఇప్పుడు ప్లే స్కూల్లో కూడా ఉన్నది 50,000. అందుకే మనం సంపాదించేసి వీళ్ళకి డబ్బు ఇవ్వడానికి సంతోషించలేము. ఎప్పుడు మనం ఏం చేయాలంటే పిల్లలకి ధర్మం నేర్పించాలి, కృష్ణ భక్తి నేర్పించాలి. అందుకే ఈ విధానంగా మనం మన కర్మని శుద్ధత చేయాలి. సో శుద్ధత చేయకపోతే మన కర్మము వృథా. సో ప్రభుపాద ఇక్కడ రాస్తున్నారు, ఎవరైతే కృష్ణ భావనామృతంలోని నిత్యం కర్మం చేస్తారో తను ఎప్పుడు కర్మబంధంలో పడకుండాను విముక్తి పొందుతారని చెప్తారు. కృష్ణ భావనామృతం రావాలంటే ప్రభుపాద చెప్తున్నారు, ఒక గురు ఆధీనంలో ఉండాలి. మనం స్వతంత్రంగా కృష్ణ భావనామృతం పెంచుకోలేము. ఒక గురువుని ఆశ్రయం చేసుకొని ఆ గురువు దగ్గర నుంచి నామం తీసుకొని మనం కృష్ణ భావనామృతం ప్రారంభించాలి. అప్పుడు మన క్రమశః అంటున్నారు, గురు కృప వల్ల క్రమశః మనకి కృష్ణ భావనామృతం ఉండి మనం అనేక జన్మల కర్మం, ఈ జన్మం కాదు అంటున్నారు, కేవలం ఈ జన్మం కాదు అనేక జన్మల కర్మ బంధం నుంచి మనం విముక్తి అవుతాము. సో మళ్ళీ కృష్ణుణ్ణి పొందగాలు అని చెప్పేసి చెప్తున్నారు.
నెక్స్ట్ 10th నెంబర్ శ్లోకం సైమెంటరీ గా ఇది కూడా సేమే. ఒకసారి మళ్ళీ చదువు. సహజజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచో ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషోభో శిష్టో కామధు సహజజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచో ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవో శిష్టో కామధు సహజజ్ఞ ప్రజా సృష్టా పురోవాచో ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవో శిష్ట కామధు సహజజ్ఞ ప్రజా సృష్టా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవ సృష్ట కామధు. ఇక్కడ చెప్తున్నారు సహజజ్ఞ ప్రజా సృష్ట పురోవాచ ప్రజాపతి. భగవంతుడు ఒకే దాంట్లో ఆన్సర్ ఇచ్చేశారు. ఈ ప్రజల్ని, మనుని, ప్రజాపతుల్ని అందరినీ సృష్టించారు భగవంతుడే. ప్రజాపతి అంటే ప్రజల తాలూకా పతి, ఈ ప్రజలకి ఆధిపతి ప్రజాపతి. మను అని చెప్పారు. అది తెలియదు మనకి, తర్వాత తెలుస్తుంది. మను ప్రజల్ని, అనేక మందిని కేవలం సృష్టించారు భగవంతుడి గురించి. అయితే ఏం చేయాలి మనం? శిష్ట కామధృక్. మనం ఏ ప్రకారంగా కర్మం చేస్తే అది భగవంతుడి తాలూకా. మీరు ఈ విధానంగా యజ్ఞ కర్మం చేయండి. సహజజ్ఞ ప్రభుపాద పర్పుట్ రాస్తున్నారేంటి ఇక్కడ? సహజజ్ఞ ప్రజా సృష్ట. ఇటువంటి పూర్వం వ్యక్తులు యజ్ఞకర్మం చేసేసి ఆ యజ్ఞకర్మం వల్ల వాళ్ళు అనుకుంది పొందేవారు. వర్షాలు లేదు, భారీ పంట లేదు అంటే అందరూ కలిసి, ఊర్లో అందరూ కలిసి ఒక యజ్ఞం చేశారు. ఆ యజ్ఞం కర్మం వల్ల భగవంతుడి విష్ణుమూర్తికి నీళ్ళు, వర్షం వచ్చేది. సో అలాగా మీ కోరికల్ని తీర్చుకోండి అని చెప్పేసి యజ్ఞకర్మం అందుకే వచ్చింది. అయితే యజ్ఞకర్మం ఎవరికి చేయాలి? యజ్ఞనారాయణ ఎవరు? భగవంతుడు. ఈ ప్రజల్ని, ప్రజాపతుల్ని భగవంతుడు సృష్టించారు. ఆ సృష్టించి భౌతిక జీవితాలను ఎలాగ కర్మం చేయాలి నేర్పించారు. యజ్ఞం ఎలాగ చేయాలి నేర్పించారు. యజ్ఞ నారాయణ హరి కాబట్టి నాకు పూర్తి. ఇప్పుడు చూడండి, ఇంద్రుడు తనకు ముఖ్య కర్తవ్యం ఏంటి అంటే వర్షం ఇవ్వడం. ఎప్పుడైతే కృష్ణుడు 7 సంవత్సరాలు ఉండేరు, నంద మహారాజు చెప్పారు వాళ్ళ నాన్నగారికి, యజ్ఞ మీరు ఈ పూజా పునస్కారాలు ఇంద్రుడికి ఎందుకు చేస్తారు నాన్న అంటే వర్షం ఇస్తారా. వర్షం ఇస్తే ఏమవుతుంది? మనకి పంట పండుతుంది, ఆవులు గట్ట తింటాయి, గడ్డి గట్ట పెరుగుతుంది. ఓకే, మీరు పూజ చేయకపోతే వర్షం ఎవరా? లేదు, కోపం అయిపోతారు మనకి. అందుకే సంవత్సరం ఒకసారి మనం పూజ చేయాల్సింది. లేదు, అతని డ్యూటీ మీరేం పూజ చేయకండి, గోవర్ధనకి పూజ చేయండి అని చెప్పేసి చెప్పారు. కృష్ణుడితో సర్వ ఆకర్షణం, తన మాటలు కూడా ఆకర్షణం. అతను తలుచుకోవాలని ఏదైనా చేయగలరు. ఆ ప్రకారంగా మోహితం చేసేసారు. అందరూ వెళ్ళి గోవర్ధనకి పూజ చేశారు. కానీ రుష్టి అయిపోయారు ఇంద్రుడు. మొత్తం ప్రళయం చేశారు, వజ్రవర్షం వేసేసారు. కానీ ఏంటయింది? రాఖే హరితో మారే కో. మనకి భగవంతుడు రక్షిస్తే ఇంకెవరు? ఏ ఇంద్రుడు కాదు, ఏ చంద్రుడు కాదు, ఎవరు సూర్యుడు కాదు, ఎవరు చంపలేరు. భగవంతుడు కృష్ణుని రక్షిస్తే మనకి ఎవరు చంపగలరా? లేదు. సో అది తెలుసుకోవాలి. అయితే మనం కర్మము ఈ విధానంగా చేయాలి. అది భగవంతుడి తలక సంతోష విధానం ఉండాలి దాంట్లో. అప్పుడు మన అన్ని కోరికలు దాంట్లోనే తీరిపోతాయి. సో ఆ విధానంగా మనం యజ్ఞం చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాద్. వేద్యశ్చ సర్వ అహమేవ వేద్య. ఇక్కడ ఒక వర్డ్ రాశారు ప్రభుపాద్ పరిపూర్ణలో. ఏంటి? వేదాలు, ఉపనిషేదాలు, పురాణాలు అన్నిన్ను
చదువుకొని నన్ను తెలుసుకోవడానికే ఉన్నాయి వేదాలు. మనం అసలు భగవద్గీత అన్ని శాస్త్రాలలో సారాంశం. భగవద్గీత చదివి మనం తెలుసుకుంటున్నాం ఇవన్నీ. చదవకపోతే మనకు తెలుస్తున్నాయి ఇవన్నీ. ఒకటి ఉన్నది ఏంటి, రీడింగ్, ఇంకోటి స్టడీ. రెండు ఒకే మీనింగ్ అనుకుంటాం మనం. చదవడం, రీడింగ్ అండ్ స్టడీ. రీడింగ్ అంటే కేవలం చదువుకొని వెళ్ళిపోవడమే. స్టడీ అంటే దానికి మననం మనం అది అర్థం చేసుకోవడం, గ్రహించడం. స్టడీ చేయరా అంటారు, బాగా స్టడీ చేయంటారు. మనం బాగా స్టడీ చేయి అంటే కాన్సన్ట్రేషన్. రీడింగ్ అంటే అలా చదువుకొని వెళ్ళిపోవడమే, పేజీల వైపు పేజీ వెళ్ళిపోవడం. రీడింగ్ మనం చేయకూడదు, స్టడీ చేయాలి. సో స్టడీ చేసిన తర్వాత ఏం చేయాలి, దానికి ఆచరణ చేయాలి, ఇంప్లిమెంటేషన్ చేయాలి. సో భగవద్గీత మనం చాలా మంచి బోల్డ్ బైహార్ట్ చేసేస్తారు, అధ్యాయాలు బైహార్ట్ చేస్తారు. భగవద్గీత చెప్పేస్తాను చూడండి, 18 అధ్యాయాలు చెప్తారు వాళ్ళు. ఇలాగ బైహార్ట్ చేయడం అంటే ఇది వల్ల భగవద్గీత చదివితే లాభం లేదు. భగవద్గీత చదివి ఎవరైతే కృష్ణ భావనామృతులను మారలేదు, అతను భగవద్గీత చదవలేదు, రీడింగ్ చేశారు అతన్ని. రీడింగ్ అలాగా వేరే, స్టడీ వేరుగా. సో మనం స్టడీ చేస్తున్నాం పుంఖాను ఒక్కొక్క శబ్దంతో. స్టడీ చేస్తే కానీ మనం దానికి ఆచరణ చేయడానికి ఇష్టపడదు. భగవద్గీత మొత్తం చదివేశారు, దాన్ని ఇక్కడ గణపతి హోమం చేస్తామండి. ముందు మా ఇంట్లో ప్రవేశం అయితే గణపతి హోమం చేయాలి. ఎందుకంటే సర్వ విఘ్న వినాశుడు వినాయకుడు అని చెప్పి చెప్తారు. అరే అయిపోయింది కథ అంతా, మళ్ళీ మొదటికి వచ్చారు. కేల్ కథం దుకాన్ బంద్. ఈ ఎంత భగవద్గీత చదివేసి మళ్ళీ గణపతి హోమం అని చెప్పి వింటారు బాబు అని. ఎందుకంటే భగవంతుడు 11 అధ్యాయాలని స్వయంగా చెప్తున్నారు, అందరు దేవతలు అందరూ నాలోనే ఉన్నారు అని చెప్పేసి. వీళ్ళందరూ నాకు అంగపత్రం, అందరూ నన్ను సేవ చేసినాక ఉన్నారు. సో ఇటువంటి సేవకులు అని మనం భగవంతుడి యజ్ఞనారాయణ విష్ణుమూర్తికి ఏం చేసి, గణపతి హోమం ఏంటి, అసలు గణపతి హోమం ఉన్నదేంటి, అసలు హోమము యజ్ఞం అంటే యజ్ఞ నారాయణ, యజ్ఞం తాలూకా ప్రాధాన్యత దేవుడు. మనం ఒక రాజ్యానికి వెళ్ళామండి, ఆ రాజ్యంలో తాలూకా రాజు ఉన్నారు ఒకరు, XYZ. అతనికి పిలకుండా అతను ఎవరికో పిలిచాం మన గెస్ట్ గా, ఎలాగుంటది. అతని ఊర్లో వెళ్ళి అతని రాజ్యంలోని ఒక పెద్ద ప్రోగ్రామ్ చేసాం మనం. ఒక పంచాయతీలోనో లేకపోతే ఒక ఊర్లోనో వెళ్ళాం. ఒక పంచాయతీ ముఖ్యం ఎవరు అంటే గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ ఉంటారు. అతనికి పిలకుండా అతను ఆ పంచాయతీలో మనం ఏదైనా కార్యం చేసాం, ఎలా ఉంటుంది, బాగుంటుంది. అరే మా పంచాయతీకి గ్రామ పంచాయతీ పిలకుండా ఏం పని చేస్తున్నారు బాబు అని చెప్పి చెప్తారు. అరే యజ్ఞం చేస్తున్నాం, యజ్ఞతలో నారాయణని పిలకుండా, యజ్ఞతలో ముఖ్య దేవతని పిలకుండా ఏం యజ్ఞం చేస్తే ఎవరు వస్తారు మీకు? గ్రామ పంచాయతీ పిలకుండా గ్రామంలో చేయండి చూద్దాం, ఎవరు రారు, ఎవరు బాగుపడరు. అటువంటి గ్రామ పంచాయతీ అవ్వాలి. వాడు ఏ ప్రకారంగా పార్టీ పద్ధతి లేకుండా ధర్మబద్ధంగా ఉన్నాడంటే ఆ గ్రామంలో ఎవరు రారు. మా గ్రామ పంచాయతీ పెళ్ళండి, ఎవరు వస్తారండి ఆ పనికి, ఆ భోజనాలకి ఎవరు రారు, ఆ పెళ్లికి ఎవరు రారు, అవునా లేదా? గ్రామ ముఖ్య అని ఉంటారు. ఆ వ్యక్తికి పిలిస్తే ఆటోమేటిక్గా మన అందరూ గ్రామ పంచాయతీలు వస్తున్నారు, మనం కూడా వెళ్దాం. అతను వెళ్తున్నారు, అంత పెద్ద అతను అక్కడికి వెళ్తున్నారు, నిల్చున్నారు, అక్కడ పనిచేస్తున్నారు. అక్కడ మనం ఎక్కడైతే జగన్నారాయణ హరిని మనం పూజిస్తామో ఆటోమేటిక్గా వినాయకుడు, లక్ష్మి, సరస్వతి, అందరూ దుర్గా, కాళీ, నారాయణ వెళ్తున్నారు అక్కడికి, మనం వెళ్దాం పదండి అని. గణపతి యజ్ఞం చేస్తే అరే మా సర్పంచ్ని గ్రామ ముఖ్యాన్ని పెళ్ళలేదు, మేమేళ్ళు ఏం చేస్తాం బాబు, మేము రావు, మీరు చెయ్యండి గణపతి హోమం. గణపతి వస్తే కదా ఆ యజ్ఞం తాలూకా ముఖ్య అతిథి, ముఖ్య దేవత నారాయణని పిలకుండా. చాలా మంది చూడండి సీతాదేవిని పట్టుకెళ్ళిపోయాడు, ఎవరు, గతి ఏమైంది? అలాగే అవుతుంది మనకి లక్ష్మి కావాలి, డబ్బు కావాలి, కానీ నారాయణ వద్దు. నారాయణతో పని ఏంటి? మన పరిస్థితి ఏమవుతుంది? అలాగే రావణాసుడికి పరిస్థితి ఎలాగయ్యిందో మనకు కూడా అలాగే అవుతుంది. అందరికీ డబ్బు కావాలి, లక్ష్మి కావాలి, పెద్ద ఫోటో పెడతారు లక్ష్మీదేవిది, నారాయణ ఉండలేదు. అక్కడ పక్కన సాయిబాబా పెడతారు, కానీ నారాయణ ఉండదు. లక్ష్మి వస్తారండి, మన భర్తకు పిలకుండా లక్ష్మి వస్తారండి. మీ భర్తకు పిలకుండా మీ స్త్రీని పిలిస్తే ఎవరు వస్తారు చెప్పండి చూద్దాం. మీ ఇంట్లో ఇన్విటేషన్ ఇస్తారండి, మీ భార్య పేరు మీద ఇస్తారు, మీ భర్తకు సంబంధం లేని మీరు రావాలని చెప్పి వస్తారండి, మీ భర్త పంపిస్తారండి. మీరే వెళ్ళరు, మా భర్తకు లేకుండా మేము ఎందుకు వెళ్తామండి? మా భర్తకు మర్యాద ఇవ్వకుండా మీరు మమ్మల్ని పిలుస్తారు, అవసరం లేదండి మేము రావు అంటారు. ఒకవేళ
నిజాయితీ అయిన స్త్రీ అయితే. అవునా లేదా? మీ ఇంట్లో రిలేటివ్స్ ఎవరు ఉన్నారు, మీ భర్త పైన అతని కోపము, లేకపోతే ఏదో వైరము, ఏదో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, కానీ మీకు పిలిచి వెళ్ళిపోయారు. నాకు పెళ్ళది మీ ఎందుకు వెళ్తావు అని చెప్పేసి మీ ఆవిడ కూడా చేస్తారు, వెళ్ళరు. ఒకవేళ వెళ్ళినా కూడా శ్రద్ధ ఉండదు. ఒకవేళ వెళ్ళినా కూడాను మా భర్తకి పెళ్ళేది చూడండి, ఏదో పిలిచారని చెప్పేసి నామకి భాషలో వచ్చింది, కానీ నాకు ఇష్టం లేదు ఇక్కడ రానని, కానీ మీరు కూడా మూడ్ ఆఫ్గా వెళ్తారు. అటువంటి హోమాన్ని, యజ్ఞాన్ని, కర్మం చేస్తే విష్ణుమూర్తి పెళ్ళకుండా ఏ దేవతలు వస్తారు? వస్తే సంతోషంగా వస్తారా? తెలుసుకోవాలి. ఇంట్లో పురోహితులు వస్తున్నారు, ఏం యజ్ఞం చేస్తున్నారని అంటే, ఇక్కడ చేస్తున్నామండి, మన మంగళ గ్రహం బాగోలేదు. ఏం మంగళ గ్రహం బాగోలేదు? గ్రహాలకు యజ్ఞం ఇప్పుడు చాలా ఉన్నది. పెళ్లి కాకుండా ఈ గ్రహం దోషం ఉన్నది, ఈ స్థానంలో శుక్రుడు ఉండవలసింది, శని ఉన్నాడు, వీడికి పూజ చేస్తే, వీడికి హోమం చేస్తే మీకు శాంతి ఇస్తారు, అన్ని కర్మం అయిపోతుంది. అరే నారాయణ పెళ్ళకుండా నువ్వు ఏ శని కాదు, ఏ పులిని కాదు, ఎవరు పిలిచినా కూడా రారు. ఎవరు రారు, ఎవరు సంతోషం. ఒకవేళ వచ్చిన పిలిచారు అనుకోండి, యజ్ఞాన్ని పిలిస్తే ఎవరైనా వస్తారు, ఒక ఇన్విటేషన్ కార్డు ఇస్తే రారండి, కానీ ఎవరు వస్తారు? అసంతోషంగా వస్తారు. ముఖ్యాన్ని పిలకుండా నన్ను పిలుస్తున్నారు ఏంటిరా బాబు అని చెప్పేసి అసంతోషంగా వస్తారు. ఇప్పుడు ఎక్కడో ఈ మఠంలోనే ఉన్నారు, మనం ఉన్నాం, ఎవరో వచ్చి పిలిచారు, మహారాజుకి పెళ్ళి, మన గురుగారికి పెళ్ళి లేదు, మనకు పిలిచారు, మనం వెళ్తామా? మన గురుగారి సంబంధం అయిపోయింది, ఎందుకు వెళ్తాం? మనకు అవసరం లేదు. మీ గురుగారు అవసరం లేదని మీరు వచ్చారని చెప్తే మనం వెళ్తాం ఏంటి? గురుగారు పెళ్ళకుండా మనం ఎందుకు వెళ్తాం? అవసరం లేదు ఆ వీధిలో. సో అందుకే ముఖ్యమైన హరిని పెళ్ళకుండా మనం ఏ దేవతలు పూజించ కూడాను ఆ దేవతలు మన దగ్గరికి రారు. ఒకవేళ పిలిచినా, గొల్లు పెట్టినా, మనం భక్తితో పూజించినా అసంతోషంగా వస్తారు, సంతోషంగా. ఏంట్రా బాబు నీ గోళ, చెప్పు ఏమి వల్ల? సరే తీసుకో, వెళ్ళిపోతారు. దాంట్లో నువ్వు బాధపడతావా, సుఖం పడతావా, మంచి అవుతుంది, నీకు ఇంకేం ఆలోచించు. సో అందుకే మనం భగవంతుడిని, హరిని పిలాలి, విష్ణుని పిలాలి, కృష్ణుని పిలాలి. అప్పుడు అందరు దేవతలు ప్రసన్నంగా వస్తారు, చాలా ప్రసన్నంగా వస్తారు. అందుకే ఇక్కడ మనం ముఖ్యంగా పూర్వం కూడా ఆలోచించుకున్నాం. ఏంటి? అన్ని యజ్ఞాల కన్నా మహాయజ్ఞం ఏంటి? హరినామ సంకీర్తన యజ్ఞం. బ్రహ్మ ఇది సంతరణ ఉపనిషత్తులను చెప్తున్నారు. ఏంటి? ఇతి షోడశక నామ్నాం కళి కల్మషో నాశనం నా పరతర ఉపాయో సర్వవేదేషు దృశ్యతే. స్వయంగా నారదులు, నారదులు చెప్తున్నారు. ఏంటి? ఇతి షోడశక నామ్నా. షోడశక నామం అంటే 16 శబ్దాలతో, 14 వాడుతో నీ నామము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ రామ్. ఇతి షోడశక నామ్నాం కలి కల్మష నాశనం. కలితాలుగా కల్మషం ఏదైతే ఉన్నదో అది నాశనం చేస్తుందని చెప్పి చెప్తాను. మనం చెప్పుకున్నాం, బ్రహ్మ స్వయంగా నారదులకి తన తరొక మానసిక పుత్రుడు నారదులు చెప్తున్నారు. ఏంటి? నా పరతర ఉపాయం, దీనికంట ఉపాయం ఇంకా లేదు. ఏంటి? సర్వవేదేషు దృశ్యతే. అన్ని వేదాలు, ఉపనిషత్తులు చెప్తుంది ఏంటి? ఈ 16 నామంతో ఉంది నామాన్ని మీరు చేస్తే దీనికంటే పెద్ద యజ్ఞం ఏమి లేదు. మనం చేసాం, తెలుసుకోలేపారు. ఎవరు వచ్చేసి ఏదో సినిమాకి షికారుగా కూర్చొని అక్కడ నామం పలకలేదు, ఇలా చూస్తున్నారు చెట్లకి పొట్లకి. ఎప్పుడు తెలియపోయినట్టుగా, చెట్టు తెలియదు వాళ్ళకి, పొట్టు తెలియదు, ఆ మామిడికలు తెలియదా, కానీ చుట్టూ పిచ్చోళ్ళ చూస్తున్నారు, కానీ నామం చెప్పుకుంటున్నారు. ఇది ఎంత పెద్ద సాధన. నారదుల మురులు చెప్తున్నారు, బ్రహ్మ చెప్తున్నారు, దీనికంటే ఉపాయం ఇంకేం లేదు బాబు. కల్మష నాశనం. మన అంత కల్మషం ఏదైతే ఉన్నదో కలియుగంలోని మన మనసులో అవన్నీ నాశనం అయిపోతుంది. 3 గంటలు మనం హై డోస్ యాంటీబయాటిక్ ఇది తీసుకున్నాం ఆ రోజు, కానీ చాలా మంది తీసుకోలేదు. ఫ్రీ వ్యాక్సిన్ తీసుకోలే, ఫ్రీ వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ హియర్ అని చెప్పేసి రాశారు. దానికంటే ఇంకా పెద్ద మహా వ్యాక్సిన్ ఇంకా ఉన్నది ఏంటంటే మహాప్రసాదం. పన్నీర్, పొట్టల కూర, తర్వాత ఏంటి పాయసం, చక్కెర పొంగలు, ఇది ఇంకా హై డోస్ యాంటీబయాటిక్. దానికి టేస్ట్ అనిపిస్తుంది. అది తినడం వల్ల మనం ఎంత భాగ్యవంతం తెలుసా? హరినామం ఒక ఎత్తు, ప్రసాద సేవనం ప్రపంచ హయ జయం.
ప్రపంచ హయ సకల జయ అంటే మీరు ప్రసాదం సేవనం చేస్తే మీరు ప్రపంచాన్ని జయించు చెప్తున్నారు భగవంతుడు. మనం చెప్పుకున్నాం ప్రపంచాన్ని జయించు. మీరు ఇంటికి కాదు, మీ ఇంద్రియాలు కాదు, మీ రిలేటివ్స్ కాదు, మీ ఇంటికి కాదు, ఒంటికి కాదు, మీ ఊరికి కాదు. ఇక్కడ ఎలక్షన్ అవుతుంది, నేను గెలిచిన అనుకుంటాడు, కానీ వాడు ఇండియాలో ఓడిపోతాడు. ఈవెంట్ ఆడ ఎమ్మెల్యేగా అయిపోతాడు, ఎంపీగా అయిపోతాడు, గెలుస్తాడు, కానీ తన ఇంద్రియాలకి లోపు ఇంద్రియాలతోనే ఓడిపోతాడు వాడు. కానీ ఇక్కడ ప్రపంచాన్ని జయిస్తారు ప్రసాదం తినడం వల్ల. అదే అంత పెద్ద యాంటీబయాటిక్. అందుకే ప్రసాదం పిలుస్తా ఉన్నారు. మొహమాటం ఏంటి, ఏం వెళ్తామండి, పొద్దున్న వెళ్తే సాయంత్రం వెళ్ళబోద్ది వెళ్తే ఊరికి అలా తినికొస్తే ఎలాగనిపిస్తుంది. రే అక్కడ ఏమి ఇస్తున్నావు, ప్రసాదం మనం ఇస్తున్నాం ఏంటి, భగవంతుడు ఇస్తున్నారు. భగవంతుడి దగ్గర మొహమాటం ఏంటి, మన అమ్మ నా దగ్గర మొహమాట పడతాం ఏంటి, భగవంతుడి దగ్గర మొహమాట పడితే ఏమవుతుంది. ప్రసాదం ఇలాగ రెండు చేతులతో అడిగి తీసుకోవాలి, దాని మహిమ ఇంకా ఎక్కువ. మనం వెళ్ళి పెడితే తింటాం, ఓకే స్వామి కొద్దిగా ప్రసాదం ఇవ్వండి స్వామి అని అడిగి తింటే దాని తాలూకా ఇంకా ఎక్కువ మహిమ ఉంటుంది. దైన్యతతో స్వామి నాకు కొద్దిగా ఇంకా కొద్దిగా ఇవ్వండి స్వామి అడిగి తీసుకోవాలట. సో ఈ విధానంగా అడిగి తీసుకుంటే ప్రసాదం తరగ మనం అడగడం అవసరం లే. కానీ వైష్ణవులు, గురువులు, సాధువులు ఎంతో దయామంతులు కాబట్టి అడిగితే వీళ్ళకి నామోషిగా ఫీల్ అవుతారు కాబట్టి పిలిచి మరీ పెడుతుంది. ఆయన కూడాను మనకి ఏమవుతుంది, తినడానికి ఇష్టపడుకుంటుంది. సో ఆ విధంగా మనం ఈ ఉపాయం అందరూ చాలా థ్యాంక్స్. బ్రహ్మ ఈ షోడశోపచార నామము చేయమంటున్నారు నిరంతరం. కాబట్టి ఈ నామం పైన శ్రద్ధ విశ్వాసం ఉండి మనం అయిపోయింది. సో ఈరోజు ఈ 2 శ్లోకాలతోనే సమయం అయిపోయింది. కుంతి స్తుతిని మనం చదవలేము, కానీ కుంతి స్తుతిలో నేను ఒకటి విడిచిపెట్టేసాను. కానీ ఇంటి ఇస్తాను, రేపు దీనికి పుంఖాను పుంఖు అంటే బాగా ఆలోచించుకుందాం. 3వ నంబర్ శ్లోకంలోని తథా పరమహంసానం మునీనాం అమలాత్మనాం భక్తి యోగ విధానార్థం కథం పశ్యమహి స్త్రియ. ఇక్కడ ఒక వార్డ్ చెప్పారు. మనం పరమహంసం మునినాం అమలాత్మనం చెప్పుకున్నాం, పశ్యమహి స్త్రీ అని కూడా చెప్పుకున్నాం. కానీ ఒకటి మనం చెప్పుకోలే, ఏంటి, భక్తి యోగ విధానార్థం. ఇది ఎందుకు చెప్పేది, భక్తి యోగ విధానార్థం. ఇక్కడ కర్మయోగ విధానార్థం, ధ్యాన యోగం విధానార్థం, జ్ఞాన యోగం విధానార్థం ఎందుకు చెప్పలేదు, కేవలం భక్తి యోగ విధానార్థం చెప్పారు. దాంట్లో బోల్డ్ మీనింగ్ ఉన్నది. సో అది మనం రేపు చెప్పుకున్నాం. ఇక్కడ కేవలం కుంతీదేవి భక్తి యోగం విధానార్థం ఎందుకు చెప్పారు. విధానార్థం అంటే ఏంటండి, భగవంతుడు ఎవరు గురించి వస్తారు, ఇక్కడికి ఆవిర్భావం ఎందుకు అయ్యారు, భక్తి యోగాన్ని ఇక్కడ ఉద్భవం చేయడానికి, ప్రకటన చేయడానికి, ప్రతిష్ఠించడానికి, మనం అనుకున్న ధర్మం ప్రతిష్ఠించిన ధర్మం అంటే ఏంటి జీవేర శాశ్వత ధర్మ. సో అది ప్రతిష్ఠించడానికి, భక్తి యోగాన్ని ప్రతిష్ఠించడానికి ఇక్కడికి వచ్చారు. సో ఆ ధర్మం ఏంటి, ఆ భక్తి ఏంటి అనేది మనం తెలుసుకున్న రేపు. సో రేపు ఎన్ని రకాల మనుషులు ఉన్నారు, ఆ మనుషుల్లో మనం ఏం కేటగిరీ, అవన్నీ ఇంకా ఇది తెలుసుకొని రేపు 4వ నంబరు శ్లోకం తెలుసుకుందాం. అందరూ ఖచ్చితంగా రావాలి, శ్రద్ధతో రావాలి. ప్రతి శబ్దాన్ని ఇది అర్థం అవ్వకపోతే మళ్ళీ అడగాలి, అర్థం చేసుకోవాలి. ఏదో విన్నట్టుగా ఉండకూడదు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ